అందరికీ నమస్కారం. మనకి మామూలుగా నీటి మీద పెరిగే మొక్కలు చాలా ఉంటాయి. చాలా రకాలు మన కలువ, తామర ఇలాంటి రకరకాల మొక్కలు ఉంటాయి. కొన్ని వందల రకాలు ఉంటాయి. సముద్రంలో పెరిగే కూడా అయితే చూసుకుంటే వేలలో ఉంటాయి. ఏమైనా మనకు అందుబాటులో మన కళ్ళ ముందు మన చుట్టూ పెరిగే నీటి మీద పెరిగే మొక్కలు చాలా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి పువ్వులు కూడా. అలాంటి వాటిలో ఇది ఒక మొక్క. దీన్ని అంతర తామర అని పిలుస్తారు. మామూలుగా అంతర తామర. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే లక్ష్మీ కమలం అని ఇళ్ళలో పెంచుకుంటున్నారు. ఇంటి ముందు చిన్న నీళ్ళ టబ్ పెట్టి అందులో పెడితే ఎక్కడ నీళ్ళు ఉంటే నీళ్ళలో ఉండిపోద్ది. అది దానికి మట్టి ఎక్కర్లేదు. అందుకని లక్ష్మీ కమలాన్ని పవిత్రంగా ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు, పెంచుకుంటున్నారు చక్కగా. అది మంచిది. సో దీనివల్ల మనకి ఔషధ ఉపయోగాలు ఏంటంటే దీని ఆకులు ఎండబెట్టేసి కాల్చేసామనుకోండి బూడిద వస్తుంది కదా, అది ఉప్పుగా ఉంటుంది అన్నమాట. ఉప్పుగా ఉంటుంది. సాల్ట్కి ప్రత్యామ్నాయంగా వాడచ్చు. ఇప్పుడు బీపీ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్స్ ఏమంటారు, మా డాక్టర్స్ ఏం చెప్తారు, సాల్ట్ తినద్దు, ఉప్పు తినద్దు అని చెప్తారు. వాళ్ళకి ఆ ఉప్పు టేస్ట్ మరి లేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అనమాట. వాడుకుంటే ఉప్పుగానే ఉంటుంది, కొంచెం బాడీలో వాటర్ లాంటిది లాగేస్తుంది. ఆ ఉప్పుకి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అదొక ఉపయోగం. రెండోది ఏంటంటే ఈ లక్ష్మీ కమలం మనకి ఉపయోగం ఏంటంటే ఇప్పుడు కాలిపోయింది అనుకోండి, ఆయిల్ పడి కానీ, నిప్పు పడి కానీ, వాటర్ పడి కానీ కాలింది అనుకోండి, బొబ్బలు వస్తాయి. ఆ బొబ్బలు వచ్చినప్పుడు ఆకు కానీ వేరు కానీ మెత్తగా నూరి ఆ పేస్ట్ పెడితే ఆ మంట తగ్గుద్ది అనమాట. మంట ఉపశమనం తగ్గి పుండు పడకుండా ఉంటుంది అనమాట. అలాగా మనం ఆకు కానీ వేరు కానీ రాసుకోవచ్చు. అది అందుబాటులో ఉందనుకోండి, ఇంట్లో పెట్టుకోవచ్చు. కొంచెం నెలలో ఉంటుంది. కాలిన వెంటనే కొంచెం ఆకు నూరేసి ఇలా పెట్టారనుకోండి, బొబ్బ మంట తగ్గిపోద్ది. ముందు ఫస్ట్ మంట కదా, మంట తగ్గిపోద్ది. తర్వాత పుండు మానిపోద్ది. అలా కాలిన గాయాలకి దీని ఆకు కానీ వేరు కానీ మనం పేస్ట్ చేసి రాసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చాలా మొక్కలు వాటి ఉండే స్వభావం, వాటి ఉండే ఆకారం, వాటి ఉండే ప్రదేశం బట్టి మనకి ఏ జబ్బు పనిచేస్తో అలాగా కనుక్కున్నారు మన పూర్వీకులందరూ కూడా. అలాగే నీటి మీద ఉందనుకోండి, నీళ్ళల్లో ఉండే మొక్కలన్నీ కూడా ఏదో సంబంధం అలాంటి సమస్యల మీద పనిచేస్తాయని ఒక కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మామూలుగా ఏంటంటే కాళ్ళు వాచాయనుకోండి, ఎక్కువ ప్రయాణం చేసినప్పుడు కాళ్ళు ఉబ్బుతాయి అన్నమాట. కాళ్ళు ఉబ్బితే మామూలుగా కొద్ది రోజులకు తగ్గుతాయి. కానీ ప్రయాణం చేస్తే కాళ్ళు ఉబ్బిపోయి ఇబ్బంది పెడతాయి. అంటే కాళ్ళు ఉబ్బడంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కిడ్నీ సమస్య, అయితే ఏదైనా లివర్ సమస్య, గుండె సమస్య ఉన్నప్పుడు ఉబ్బే వేరు, ఆ లోపల వేరు. ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల కదలిక లేకుండా ఎక్కువసేపు కదలకుండా ఉండడం వల్ల ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగక వాపులు వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు, వేర్లు ఈ నీళ్ళలో ఉన్నాయి కదా, ఈ నీటిలో ఉండే వేరుని ఇలా ఉన్నదాన్ని కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసి చక్కగా మనకి పైన రాసుకుంటారు. రాస్తే వాపులు తగ్గిపోతాయి అన్నమాట. అలా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత కాలు ఉబ్బాయి అనుకోండి, ఆ ఉబ్బినప్పుడు ఈ అంతరతామర వేర్లు మెత్తగా పేస్ట్ చేసి ఆ కాళ్ళకు రాసుకుంటే మొత్తం వాపులన్నీ లాగేస్తాయి అన్నమాట. పొద్దున కల్లా ఫ్రీ అయిపోతుంది. అలా కాళ్ళ ఉబ్బులకి వాడచ్చు. నమస్కారం అండి, నా పేరు శ్రీవర్ధన్. మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము. గత 4 నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము. నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక 4 మంత్స్ బ్యాక్, అంటే 4 to 5 months బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనెమిక్ కండిషన్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ బ్లడ్ 7%కి వెళ్ళినాక తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి బాగా వచ్చినాయి. అంటే ఒంట్లో హీట్ రావడం కానీ, తర్వాత అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ, ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటే డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక డాక్టర్ గారు ఒక 1.5 months 2 monthsకే నాకు రిజల్ట్ అనేది కనిపించింది. ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని 5 months అవుతుంది. మెడిసిన్ చాలా బాగా ఉందండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా. అందరికి ఒక అపోహ ఉంటుంది, ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు. ఎందుకంటే అది సడన్గా ఒక్కొక్కరికి బాడీకి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా భయపడతారు. కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఈవెన్ ఇదొక్కటేనే కాదు, మా పెద్దనాన్నగారి అబ్బాయి తను అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక, ఒక 10 years వచ్చినాక తనకు ఫిట్స్ వచ్చి తన మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది. తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు, తను బాగున్నారు. షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు. షుగర్ తనకి 10 years నుంచి అన్కంట్రోల్డ్ షుగర్, అంటే ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది. మా మామయ్య వాడే ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ మార్నింగ్ 1500 mg, తర్వాత నైట్ 1500 mg. సో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా 20 units ఏమో తీసుకునేది.
ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు, స్వీట్స్ తింటున్నారు, తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ అలాంటి ఏవి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్నీ తాగుతున్నారు. ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, తర్వాత పోస్ట్ లంచ్ కానీ, తర్వాత HbA1c కానీ అన్నీ నార్మలే ఉంటున్నాయి. అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా. తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది. వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాం. వారికి కూడా కంట్రోల్గానే ఉంది. మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి. అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం ఎంతోమంది దగ్గరికి వెళ్ళిండ్రు, అపోలోకి వెళ్ళిండ్రు, తర్వాత మ్యాక్స్ క్యూర్కి వెళ్ళిండ్రు. తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళిండ్రు. వాళ్ళు ఒకటే చెప్పారు, అంటే డిస్క్ ఒకటి పోయింది, ఒకసారి పోయింది, మళ్ళీ ఆ సెట్ కావడం కాదు, ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పారు. కానీ డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక ఒక 1 month మెడిసిన్ వాడారు. ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి, అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి, అలా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదండి. తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది. తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు, బరువులు లిఫ్ట్ చేస్తున్నారు, వెహికల్ 2-wheeler నడుపుతున్నారు, కార్ నడుపుతున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా సొంతంగా మా ఫ్యామిలీ నుంచి ఒక 25 members దాకా నేను ఇవాళ తీసుకొని వచ్చాను. డాక్టర్ గారి దగ్గర చూపించాను. వారికి అందరికీ నయమైంది. మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్య అభివృద్ధి అర్థంతో మంచిగా శతాయుష్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.